తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎటు చూసినా నిప్పుల కుంపట్లు, ఎక్కడ చూసినా దట్టమైన పొగలయ్యలు. అవును, అన్నదాతలు ఆశగా సాగు చేసిన పొలాలు ఇప్పుడు వారిని సజీవ దహనం చేసే డెత్ జోన్లుగా మారుతున్నాయి. వ్యవసాయంలో పెరిగిన మిషన్ కల్చర్ ప్రకృతినే కాదు, మనుషుల ఉనికినే పెను ముప్పుగా పరిణమిస్తుంది. తక్షణ ఉపశమనం కోసం వరి కొయ్యలకు నిప్పు పెడుతున్న రైతులు తామే ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు వదులుతున్నారు. గడిచిన కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న వరుస ఘోరాలు ఇప్పుడు యావత్ సమాజాన్ని నడి సంద్రంలోకి నెట్టేస్తున్నాయి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందిస్తారు. యశ్వంత్, మనం చూడొచ్చు, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఇటు పొలాల్లో నిప్పు పట్టి జనమైతే ఆ మంటల్లోనే కాలిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. అయితే మహబూబాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? సో అక్కడ కూడా కొన్ని ఘటనలు అయితే మనం చూస్తున్నాము. ఏంటి అక్కడ పరిస్థితి? అఖిల, రైతులు సాగు చేసిన పంటను కోత అనంతరం మళ్ళీ మరో పంటను సాగు చేయాలనే ఉద్దేశంతో రైతులు పంట వ్యర్థాలకు, ఏదైతే వరికి సంబంధించినటువంటి వరి కొయ్యలకు, మొక్కజొన్న దంతలకు రైతులు పెడుతున్న నిప్పు పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఈ రైతులు పెట్టిన నిప్పు అనేది పరిసర ప్రాంతాలకు వందలాది ఎకరాల్లో వ్యాపించి అక్కడ ఉన్నటువంటి పంటలతో పాటు మొక్కలు కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. ఈ ప్రస్తుతం నేల తల్లి కన్నీరు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రైతులు పెడుతున్న నిప్పు కేవలం భూమికే కాకుండా మూగ జీవాలకు, పశువులకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నిప్పు పెట్టిన పంటను పశువులు మేసినప్పుడు పశువులకు కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో పాటుగా నేల మిత్రులు, రైతు మిత్రులతో పాటు సూక్ష్మజీవులు, రైతులకు మేలు సూక్ష్మజీవులు కూడా పూర్తిగా కాలి బూడిదైపోతున్నాయి. ఈ సంఘటన వల్ల కేవలం నేల సారం తగ్గడంతో కేవలం కాకుండా దీంతో పాటుగా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఏదైతే దీంతో పాటుగా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నట్టు పంట సాగు మాత్రం దృష్టి పెట్టడం, ఈ జరిగే అనార్థాలు అయితే పట్టించుకోకపోవడం అయితే తీవ్రమైన నష్టం వాటిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సింది, ఈ వరి కొయ్యలతో పాటు మొక్కజొన్న దంతలను నిప్పు పెట్టకుండా డికంపోజ్ చేయాలి. సూక్ష్మ వినాశకాలన్నింటినీ కూడా పంటలో కలిపినప్పుడు ఇదంతా 10 రోజుల వ్యవధిలోనే పూర్తిగా నీళ్ళలో కలిసిపోతుంది. దీంతో పంట దిగుబడి పెరగడంతో పాటు రైతుకు కూడా ఎరువుల వాడకం తగ్గుతుంది. ఇదంతా ఈ విషయాన్ని అంతా వ్యవసాయ శాఖ అధికారులకు, రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా ఇదంతా పట్టించుకోకుండా కేవలం చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు చేస్తున్న నిప్పు అంటించడం అయితే వాతావరణ పెను మార్పులు తీసుకొస్తుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు నేల మొత్తం కూడా భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్ తరాల్లో పంటలకు నాణ్యమైన భూమిని అందించడం కాదు, కేవలం బూడిదే మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూతో పాటు ఇతర డిజాస్టర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్య తీసుకొని గ్రామాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటుగా ఏదైతే పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భవిష్యత్ తరాలకు ఎలాంటి నష్టం కలుగుతుందనే విషయాలను రైతులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖిల. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. ఇక మహబూబాబాద్ లో పరిస్థితి చూసాం కదా. ఏలూరులో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, కొయ్యల్ని కాల్చొద్దు, చట్టరీత్యా నేరం అంటూ కూడా ఒక పక్కన అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా అసలు అధికారులు రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారా? ఏలూరు వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పంట కోసిన తర్వాత రైతులు పంట ధాన్యం ఇంటికి చేరింది. అనంతరం ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మొండి కోళ్లను తగలపెట్టడం ద్వారా ఒక పక్క అధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఈ రైతులు చేసే అవగాహన లేమితో చేసిన ఈ పంట ఏదైతే ఆ మొండి కోళ్లను తగలపెట్టే ప్రక్రియ ద్వారా మరింత ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుందంటూ కూడా ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటు వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీని మీద విస్తృతంగా సమావేశాలు సైతం ఏర్పాటు చేసి రైతులకు కొంత వారికి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళి అట్లా చేయటం వల్ల భూమి సారం కోల్పోతుంది. రాబోయే పంటలో త్వరగా పంట వేసుకునే అవకాశం ఉన్నా కూడా రాబోయే పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాలక్రమేణా రాబోయే తరాల్లో భూమి సారం కోల్పోవడం ద్వారా పూర్తిగా పంట దిగుబడి అసలు ఉండదు అనే విధంగా చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులు కొంత సమయం కలిసి వస్తుంది, వ్యయ ప్రయాసలో ఉండవు, ఖర్చు కలిసి వస్తుంది, ఓన్లీ తగలబెట్టేస్తే మొత్తం
అంతా కూడా క్లియర్ అయిపోతుంది, సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. మరలా ల్యాండ్ లో మరలా మనం దున్నుకుని మరలా ఇంకొక పంటకు సిద్ధమైపోవచ్చు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఆ మొండి కోళ్ళకి సంబంధించి కూడా ఖర్చు లేకుండా IRAI భారత ఏదైతే వ్యవసాయ పరిశోధన సంస్థ ఉందో వారు ఇప్పటికే ఒక సేంద్రియ ద్రావణాన్ని తయారు చేశారు. ఆ సేంద్రియ ద్రావణం ఈ మొండి కోళ్ళపై చల్లడం ద్వారా ఆ పంట లోపల వ్యవసాయ క్షేత్రం లోపల మొండి కోళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి మరలా అదే భూమికి సారంగా ఉపయోగపడతాయి, ఎరువుగా ఉపయోగపడతాయి అంటూ కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది విస్తృతంగా ప్రచారం కల్పించడంలో కొంత అధికారులు విఫలమవుతున్నారనే చెప్పుకోవచ్చు. రైతులు కూడా హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పద్ధతిని ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకురావడం ఒక్కసారిగా పంట వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ మొండికోళ్లను మిగిలిపోయినటువంటి వ్యర్థాలను తగలబెట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడడంతో పాటుగా రైతులు కూడా అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నారు. మరోపక్క గాలి వాటాన్ని సరిగా అంచనా వేయలేకపోవడంతో ఇప్పటికే ఉన్న అధిక ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా మంటలు ఎగజిమ్మి ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. అఖిల, దీని మీద ఇటు వ్యవసాయ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్ల ద్వారా రైతులకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు పంట పొలాల్లో కొయ్యలను తగలబెట్టడం ద్వారా కూడా మనుషులు ప్రాణాలు పోవడమే కాదు, పూర్తిగా గాలి నాణ్యత కూడా పడిపోతుంది. సో ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పుకొస్తున్నా కూడా ప్రజల్లో ఎవరిలో మార్పు రావట్లేదు. ఇది మనుషుల ప్రాణాలకే కాదు, గాలి నాణ్యతకు కూడా ఎంతో ప్రమాదం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీనిపైన డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ అమరీందర్ రెడ్డి గారు, ICAR జాయింట్ డైరెక్టర్ అయినా. సో సార్ నమస్తే సార్. అమరీందర్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? ఎస్ సార్, మనం చూస్తున్నాము ఒక పక్కన మండే ఎండలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాము, ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు. ఎస్ సార్, వినిపిస్తుంది? ఓకే కదా? వినిపిస్తుంది. అదే అండి, ఇది ఉత్తరప్రదేశ్, అది పంజాబ్, హర్యానాలో కూడా ఇట్లాంటి స్థితే మనము గత 10, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నట్టు చూస్తున్నాము నల్గొండ, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా మామూలుగా ఇట్లా అవగాహన ఇవన్నీ కార్యక్రమాలకు రైతులు పెద్దగా రైతు బిహేవియర్లో పెద్దగా మార్పు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఈ ఒక ఎకరంలో ఇది ఒక అగ్గిపుల్లతోని మంట పెట్టి ఒక 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 రోజులో ఆయన ప్రాబ్లం పోయిందని అనుకుంటాడు. కానీ దీనికి ఒక సమిష్టిగా దాని వల్ల కాస్ట్ వచ్చేది ఇది మనకు సొసైటీ ఒక విలేజ్ కు, ఒక గ్రామానికి, మనకు రాష్ట్రానికి, మిగతా అందరూ కమ్యూనిటీకి, టోటల్ కమ్యూనిటీ కాస్ట్ బియర్ చేస్తారు. సో దీనికి మనము ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. రైతులకు ఏం ప్రోత్సాహకం ఉంది? మనము ఇది రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు బేలింగ్ చేయడము, మష్రూమ్ కల్టివేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ దానికి కూడా కాస్ట్ అనేది ఉంటుంది. మనము ఆ స్టబుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని బేల్ మిషన్ లో పెట్టి మళ్ళీ ఎక్కడో పంపించాలని దానికి మార్కెట్ లేదు. వీటన్నికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్. సార్, అంటే ఈ ప్రాసెసింగ్ అంతా మీరు చెప్తుంది రైతులకు ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు ఒక వరి పంట కోసేసిన తర్వాత వాళ్ళు నిప్పు పెట్టడమే ఇదే చేస్తూ వస్తున్నారు. సో అయితే ఇప్పుడు వీటి వలన సో అంటే ఇప్పుడు సడన్ గా మార్చుకోమంటే అంటే అధికారులు చెబుతున్నా కూడా రైతుల్లో మార్పు రావట్లేదు అంటున్నారు. అంటే ఎక్కడ సమన్వయం అంత తొందరగా రాదు. దానికి ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు MG నరేగా, ఇప్పుడు మన జీరామ్జీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో మనం కూలీలను ఈ రైతు పొలాల స్టబుల్ కలెక్ట్ చేయడము, దాన్ని బేల్స్ గా మార్చడము, అలా MG నరేగా లేకపోతే జీరామ్జీ ప్రోగ్రాంలల్లా మనం గవర్నమెంట్ తరఫున ఈ లేబర్ కు ఛార్జీలు ఇచ్చి అవి చేయించాలి. లేకపోతే మన ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ బాగా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అనేది. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ ని టేకప్ చేయొచ్చు. ఒక గ్రూప్, ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ లెక్క విలేజ్ గ్రామ పంచాయతీ కూడా కలెక్టివ్ గా చేయొచ్చు. సో దానికి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేయాలి.
ఎట్లా ఎకరానికి ఒక 1000 రూపాయలు 2000 3000 ఒక గ్రామ పంచాయతీకి ఇస్తే ఆ Yes, గ్రామ అంటే పంచాయతీ మీరు చెప్తున్నట్టు కింది స్థాయి అధికారులు చేయాల్సిన పనులు ఇవన్నీ. సో అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయం ఉంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు రైతుల వద్దకు. సో ఇప్పటికే అటు రైతుల కోసం కొన్ని పెడుతున్నారు, చేస్తున్నారు. మరి వీటిపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఉంటే, ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు కొన్ని అవేర్నెస్ తీసుకొస్తుండ్రు, చాలా మందికి తెలుసు, రైతులకు కూడా తెలుసు కమ్యూనిటీకి విలేజ్ లెవెల్లో బాగా నష్టం వస్తుంది అనేది. కానీ వాళ్ళు ఎంత అవగాహన ఉన్నా కానీ ఆయన ఒక 2000 3000 4000 ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకు ఉంటే ఇది జరగదు ఈ పని. అంటే ఖర్చు పెట్టాలంటే అంత రైతుకు స్తోమత ఉన్నదా, మరి ఆ ఎవరి వాళ్ళ ఖర్చు, మళ్ళీ ఆ ఖర్చు ఇది గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా సబ్సిడీ వస్తుందా, లేకపోతే విలేజ్ పంచాయతీ నుంచి ఏమైనా సబ్సిడీ వస్తుందా, లేకపోతే ఎంజీ నరేగా జీరామ్జీ ప్రోగ్రామ్ నుంచి ఎవరైనా కూలీలను రైతులను పెట్టి చేయగలుగుతామా మనము? ఇట్లాంటి సిస్టమ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయకపోతే మనకు ఎవరు ఇప్పటికి కూడా పంజాబ్ లో కూడా చాలా లా పరంగా అన్ని కూడా ఇల్లీగల్ యాక్టివిటీ ఇది. కానీ అట్లా చేస్తూనే ఉన్నారు. ఎందుకు? అప్పుడు ఇన్సెంటివ్స్ అనేది లేదు, ఒక ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అని క్రియేట్ చేయలేదు. కొత్త టెక్నాలజీ రావాలి మనకు. వేస్ట్ డికంపోజర్స్ అని ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి మన లోకల్ లెవెల్, దానికి మాయిశ్చర్ కూడా అవసరం. ఆ మాయిశ్చర్ ఉన్నదా? ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్. ఇంకా చాలా రీసెర్చ్ అనేది జరగాల్సి ఉంది. కాకపోతే రైతులకు అవగాహన కల్పించాలి, అది ఒక ఫస్ట్ స్టెప్పే. కానీ రైతులకు అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది ఈ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. మన తెలంగాణలో క్రాప్ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్యాడీ మన నల్గొండల కరువు డ్రాట్ ప్రూన్ ఏరియాలో కూడా ప్యాడీనే వేస్తున్నాము. దానికి ప్యాడీ నుంచి వేరే ఇతర పంటలకు, మిల్లెట్స్ కు, పప్పు దినుసులకు, నూనె గింజలకు ఎలా రైతులను కన్వర్ట్ చేయించాలి, డైవర్ట్ చేయించాలి, అది కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉండాలి. అట్లా లేకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే సార్. సో ఇప్పుడు ఏదైతే వేరే చాయిస్లు చూసుకుంటే కనుక మీకు అది ఖర్చుతో కూడుకున్న పది. సో ఎందుకంటే ప్రతి సామాన్య రైతు కూడా దాన్ని అయితే భరించలేరు. మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం ఉంటే ఇది వర్కౌట్ అవుతుందంటారు? గవర్నమెంట్ నుంచి మనకు టెక్నాలజీ, ఇది జీరో టిల్లేజ్ అని కొన్ని మిషనరీస్ ఉన్నాయి. ఇది కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఆ మిషనరీని హైర్ చేసుకోవచ్చు. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ మధ్యలో. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ కొంత ప్రతి గ్రామానికి ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువ ఉన్నదో ప్రతి గ్రామానికి ఒక 10,000 20,000 ఇచ్చి ఇట్లాంటి వాటిని మేనేజ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉండాలి. ఇంకోటి ప్రైవేట్ సెక్టర్ కూడా ఈ మధ్య కొత్త టెక్నాలజీతో వస్తున్నారు. వారు వేస్ట్ డికంపోజర్స్ అని, జీరో టిల్లేజ్ మిషనరీస్ అని, రోటోవేటర్స్ అని, ఇవన్నీ కూడా వస్తున్నాయి ప్రైవేట్ సెక్టర్లో కూడా. బయోచార్ ప్రిపేర్ చేయడము రకరకాలే వస్తున్నాయి. కానీ అవి ఎప్పుడైతే స్కేల్ అనేది లేనప్పుడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇవన్నీ రావాలంటే రావాలి. దానికి స్కేల్ అనేది కావాలి. స్కేల్ కావడానికి ఏం కావాలి? ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి ఈ మధ్యలో, అక్కడ చాలా వరకు క్రియేట్ అయినాయి. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కనీసం ఒక బేలర్ ఫ్రీగా సబ్సిడీగా ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళు బేలర్ వల్ల ఇంకా రకరకాల లాభాలు ఉన్నాయి. దాన్ని కుటీర పరిశ్రమలు బాగా డెవలప్ చేయొచ్చు, క్యాటిల్ ఫీడ్గా చేయొచ్చు, పౌల్ట్రీ ఫీడ్గా చేయొచ్చు, మాన్యూర్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు, బయోచార్గా చేయొచ్చు. డిఫరెంట్ ఇండస్ట్రీలలో కూడా బై ప్రొడక్ట్గా మెయిన్ ప్రొడక్ట్ మనం యూజ్ చేయొచ్చు ఈ స్టబుల్స్ని. సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్యాడీ స్టాక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మేజ్ స్టాక్ కూడా బాగా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ఖర్చుతో కూడిన పని. ఒకటి కమ్యూనిటీ రావాలి, విలేజ్ గ్రామ పంచాయతీ చేయాలి. ఎందుకంటే ఇండివిజువల్ రైతు అనేది చేయలేడు, చేయడానికి ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది లేదు. ఇప్పుడు మీరే ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నారు కదా, చాలా ప్రాసెసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో అంటే మనకి ఈజీగా ఇప్పుడు రైతులు కూడా, ఎందుకంటే చాలా మంది సామాన్య రైతులు ఉంటారు, కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో వారందరికీ వెళ్ళి ఈజీగా ఈ మెథడ్ చేంజ్ చేయాలంటే, సో అతి త్వరగా వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఏ ప్రాసెస్ కరెక్ట్ అంటారు? ప్రభుత్వం ఎలా ముందుకెళ్తే కరెక్ట్ అంటారు? మనకు తప్పకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ అనేది ఉంది. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనేది ఉంటారు. లేకపోతే డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా కేవీకేలు, ఈ ఆత్మ అనే ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే
ఈ అవగాహన అనేది కూడా చాలా రైతులకు కూడా ఉంది. కానీ ఇప్పుడు దానితో పాటు అవగాహనతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ సబ్సిడీ, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, చిన్న చిన్న మిషనరీస్, బేలర్స్, రోటోవేటర్స్, లేకపోతే వేస్ట్ డికంపోజర్స్, ఇంకోటి ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఇరిగేషన్ అంటే ఇప్పుడు కొంచెం తడి అనేది అవసరం, మాయిశ్చర్ అనేది అవసరం ఇవన్నీ యూజ్ చేయడానికి కూడా. ఇట్లాంటివన్నీ ఒక సమిష్టిగా ఒక రూరల్ అగ్రి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ జీరామ్జీ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఈ సమిష్టిగా చేస్తే కానీ ఇవి కావు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంతవరకు ఇది చేయలేడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏంటంటే ఈ హార్వెస్ట్ అయిపోయాక కథం అనే పని అయిపోయింది అనుకుంటాడు. కాకపోతే మరి హార్వెస్ట్ అయిన తర్వాత ఎవరి పని ఇదంతా అనేది ఒక ఇది గ్రామ పంచాయతీ పని ఉంటుంది. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా రావచ్చు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా రావచ్చు, లోకల్ కమ్యూనిటీ కూడా రావచ్చు. రకరకాల లోకల్ ఎకో సిస్టంలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని ఒక సక్సెస్ఫుల్ యాక్టివిటీగా చేయాలి. అంతవరకు ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే అది కుదరదు, అది కాని పని. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ, మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ, ఎంజీ నరేంద్ర చేసినా కానీ మళ్ళీ కొత్త గొప్ప ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అవగాహనతో పాటు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కానీ ఇది రైతులు దీన్ని అడాప్ట్ చేయలేరు. రకరకాల టెక్నాలజీ, ఇంకో చిన్న మధ్య తరహా పరిశ్రమలు బాగా వస్తాయి. దీని సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ మంచిగా ప్లాన్గా చేస్తే లోకల్ లెవెల్లో మనకు రకరకాల పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. మష్రూమ్ కల్టివేషన్ ఉంది, దాన్ని కూడా మనం ప్రోత్సాహం చేసుకోవచ్చు. ఒక పక్కన ఈ పద్ధతి ద్వారా ఏంటంటే కొంతమంది మనుషుల ప్రాణాలు పోవడమే కాకుండా గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. సో అయితే ఇలా కంటిన్యూ చేయడం వల్ల భూమికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఫ్యూచర్ లో? ఇదే కనుక కంటిన్యూ అవుతే ఫ్యూచర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటారండి? తప్పకుండా. ఎందుకంటే మనం మంట పెట్టినప్పుడు ఇది భూమిలో ఉన్న ఇది బెనిఫిషియల్ మనకు ఉపయోగపడే మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఉంటాయి, ఉపయోగపడేటి. అవన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకోటి ఇది నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషు అవైలబిలిటీ కూడా తగ్గుతుంది. ఈ పొల్యూషన్ అనేది నెక్స్ట్ పంటకు కూడా ఈ పొల్యూటెడ్ నీళ్ళు అయినా, పొల్యూటెడ్ ఎయిర్ అయినా, పొల్యూటెడ్ సాయిల్ అయినా, మట్టి అయినా ఇవన్నీ కూడా నెక్స్ట్ పంటకు కూడా మనకు హానికరంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి అది ఒక్కటే కాకుండా లోకల్ పొల్యూషనే కాకుండా చుట్టుపక్కల ఎయిర్ పొల్యూషన్. ఇవాళ రేపు అందరికీ ఊర్లలో ఎవరున్నారు, అంతా కొంచెం వృద్ధులు, కొంచెం చాలా మంది ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలకు బాగా నెగటివ్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు నేషనల్ లెవెల్ చూసినా కూడా మనకు చూడండి ఢిల్లీ పొల్యూషన్, ఇది పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో పొల్యూషన్ అనేది ఢిల్లీ మొత్తం ఈ క్యాన్సరు, ఇది మన ఈ ఊపిరితిత్తుల రోగాలు, ఇవన్నీ రోగాల పాల అవకాశాలు ఉన్నాయి ఊర్లలో ఎస్పెషల్లీ. దీన్ని ఇది ఒక సమిష్టిగా ఒక మిషన్ రూపంలో మనము తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసి దీని ద్వారా మనం ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, స్మాల్ మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్యూచర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అమరేందర్ రెడ్డి గారు. చూస్తున్నాం కదా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అటు రైతులు చేస్తున్న అటు కొయ్యళ్ళు కాల్చే పద్ధతి అయితే పూర్తిగా మార్చుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో తప్పకుండా కనుక దీనికి భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా అటు ఐసీఏఆర్ జాయింట్ డైరెక్టర్ అయితే చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా విధాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాటన్నింటినీ రైతుల్లోకి తీసుకువెళ్ళాలి. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా కృషి చేయాలంటూ కూడా ఆయన చెప్పుకురావడం మనం చూస్తున్నాము. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గడిచిన కొద్ది రోజుల్లోనే ఇలా కొయ్యల్ని తగలబెట్టడం వల్ల అటు భూసారం పూర్తిగా తగ్గిపోతుంది, గాలిలో నాణ్యత తగ్గిపోతుంది, అలాగే మనుషుల ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తాం. సో వీటన్నింటినీ కాస్త పక్కన పెట్టి మరొక పద్ధతిని కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారు సంప్రదించాలి. సో ఏదైతే దీనికి తగ్గట్టుగా కూడా కింది స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల అవగాహన తీసుకొచ్చేందుకైతే వీళ్ళు సహాయం చేయాలంటూ కూడా